హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచింతుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. దేవుని ఆత్మ సహాయం కొరకై నేను కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుదాం. మహోన్నతుడైన మా దేవ, జీవాధిపతివైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప కన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ పరిశుద్ధ దినములో తండ్రి ప్రవ్వా, మీ స్వరక్తమిచ్చి సంపాదించబడిన పిల్లలమైన మేము తండ్రి ప్రవ్వా, లోకము నుండి మీ ప్రేమ చేత ప్రత్యేకించబడినటువంటి పిల్లలమైన మేము తండ్రి ప్రవ్వా, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణను బట్టి తండ్రి ప్రవ్వా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం తండ్రి, మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం, మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చక్కగా యోగ్యముగా తండ్రి ప్రవ్వా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అనుగ్రహించారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందారని నమ్ముచూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా, వాక్య పరిచర్య సమయం మిగిలి ఉంటుండగా తండ్రి దేవా జ్ఞాపకం చేసుకునండి. చదవబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రవ్వా. అయా మీ మాటలను తండ్రి ప్రవ్వా ఏ మానవుడు బోధించగలడు తండ్రి ప్రవ్వా. జీవము గల మాటల తండ్రి, అవి వెలుగునిచ్చే మాటల తండ్రి ప్రవ్వా, సన్మార్గమును నడిపించేటువంటి మాటల తండ్రి, పరలోక రాజ్యం కొరకై సిద్ధపరిచే మీ మాటల తండ్రి ప్రవ్వా. మానవుడు వాటిని బోధించజాలడు తండ్రి. జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రవ్వా. మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మనుషుని దూరపరచండి, మరుగుపరచండి తండ్రి ప్రవ్వా. మనుషుని ఆలోచనలను లయపరచండి తండ్రి ప్రవ్వా. మీరే ఈ స్థలంలో తండ్రి ప్రవ్వా నిలువబడి తండ్రి ప్రవ్వా మీ మాటలు మాకు అందించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. వినుచున్న మేమందరము కూడా తండ్రి ప్రవ్వా వ్యర్థమైన వాటి వైపు తండ్రి ప్రవ్వా మా దృష్టి కేంద్రీకరించబడకుండా తండ్రి ప్రవ్వా అమూల్యమైన మీ మాటల వైపే తండ్రి దేవా మా గమనం ఉంచగలిగినట్లు, మా ధ్యాస ఉంచగలిగినట్లు జ్ఞాపకం చేసుకోనండి. అంధకార శక్తులను బంధించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనిలో మేము అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనం మనం చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక శ్రేష్టమైనటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు రాశారని అంటారు, కానీ పూర్తి స్పష్టత లేదు. ఏదైనప్పటికీ కూడా అది ఎంతో శ్రేష్టమైనటువంటి పత్రిక, విశ్వాసులకి పురుకొల్పునిచ్చేటువంటి పత్రిక, విశ్వాస పత్రిక, విశ్వాస వీరుల పత్రిక లేదా నిరీక్షణ పత్రిక అని మనం చెప్పవచ్చు. రచయిత లేదా గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రికలో దాని ఆంతర్యం ఏమిటి అంటే, విశ్వాసులమైనటువంటి మనము ఇప్పుడు చూచే వాటికన్నా కూడా మరి శ్రేష్టమైనవి చూస్తాము అన్నటువంటి నిరీక్షణను విశ్వాసులకు ఇస్తూ ఉన్నాడు ఈ పత్రికలో. మనం ఇప్పుడు అనుభవించేటువంటి ధన్యతల కన్నా కూడా మరి శ్రేష్టమైనటువంటి ధన్యతలు మన కొరకై దేవుడు సిద్ధపరిచాడు అన్నటువంటి నిరీక్షణను ఈ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినట్లుగా కూడా మనం చూడగలం. మెట్టుకు విశ్వాసులైనటువంటి వారు, ఆయన బిడ్డలు అనబడినటువంటి వారు ఎలాగా ఉండాలో గ్రంథకర్త తనతో కలుపుకొని కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. తనతో కలుపుకొని విశ్వాసులమైనటువంటి మనం ఎలాగుండాలి అని గ్రంథకర్త
గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినటువంటి సందర్భాలను కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని రాయబడుతూ వచ్చింది? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూచుచున్నారు అంటున్నారా? చూచుచున్నాము అంటున్నారా? చూచుచున్నాము. ఆయన తన్ను తాను కూడా భాగం చేస్తూ, అందరితో, విశ్వాసులందరితో కూడా భాగం చేస్తూ, తను ఎన్ని ఆధిక్యతలు పొందిన వాడైనప్పటికీ కూడా మనందరితో కలుపుకుంటూ ఆయనను చూచుచున్నాము, ఆయనను చూచుచున్నాము. విశ్వాస యొక్క జీవితంలో ప్రాధాన్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఆయనను చూడటం, ఆయనను చూడటం. రక్షించబడిన తరువాత, ఆయన రక్తంలో మన వస్త్రములు తెలుపు చేసుకున్న తరువాత, కడగబడిన తరువాత, పాప విమోచన పొందిన తరువాత కొనసాగించే విశ్వాస జీవితంలో, ఈ నిరీక్షణ జీవితంలో, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసే ఈ జీవితంలో భక్తుడు అనబడిన వారు, విశ్వాసి అనబడిన వారు ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వారి వైపు చూడాలి. విశ్వాస జీవితంలో అది ప్రాధాన్యమైనటువంటి లక్షణం, విశేషమైనటువంటి లక్షణం. పౌలు అలాగును చూస్తూ ఉన్నాడు. ఈ లోక ఆధిక్యతలన్నీ వదిలిపెట్టాడు, ఈ లోక ధన్యతలన్నీ వదిలిపెట్టాడు, ఆయనకు వేరుగా ఉన్న ధన్యతలన్నీ వదిలిపెట్టాడు. ఆయనకు వేరుగా ఈ లోకంలో శ్రేష్టముగా ఎంచబడే ప్రతి వాటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటూ వచ్చాడు. అన్నిటినీ వదిలిపెట్టి ఆయనను చూడటం మాత్రమే గురిగా కలిగి ఉన్నాడు పౌలు. అందుకే ఆయనతో పాటుగా మనల్ని కూడా భాగస్వాములుగా చేస్తూ ఏమంటున్నాడు? ఎవరి వైపు చూడాలంటున్నాడు? కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయనను చూస్తూ జీవించేటువంటి జీవితం ఎంత శ్రేష్టమైనదో కదా. మన జీవితాల్లో ఆయనను ముందుంచుకొని మనం నడిచే జీవితం, మన జీవితాల్లో ఆయన్ను చూస్తూ మనం జీవించే జీవితం, అది ప్రభువు మెచ్చేది, శ్రేష్టమైనది, ఆయన అంగీకరించేటువంటి జీవితం. ఏ సందర్భాల్లో ఆయన చూడాలి? ప్రతి సందర్భంలో కూడా ఆయన్ను చూడాలి. సిలువ వేయబడినటువంటి ఆయన్ను చూస్తూ రావాలి. మనం జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సందర్భంలో కూడా మన కొరకై మరణించినటువంటి ఆయనను, మన కొరకై లోకానికి దిగి వచ్చినటువంటి ఆయనను చూస్తూ జీవించాలి. పౌలు అదే చెప్తూ ఉన్నాడు. మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము మన జీవితాల్లో ఆయనను. సంవత్సరం అంతా గడిచిపోయింది, చివరి ఆదివారంకి వచ్చాం. సహజంగా ఆదివారం అంతా యేసు ప్రభు వారి వైపే చూస్తాం. కానీ మిగిలిన వారాల్లో, మిగిలిన దినాల్లో ఎలాగున్నాం? మనం ఎదుర్కొనే ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభు వారిని ముందు పెడుతున్నామా? ఆయన వైపు మన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నామా? పౌలు అలాగును కేంద్రీకరిస్తూ వచ్చాడు, దావీదు అలాగును కేంద్రీకరిస్తూ వచ్చాడు, యేసేపు అలాగును కేంద్రీకరిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులైనటువంటి వారందరూ కూడా, విశ్వాస వీరులు అనబడిన వారందరూ కూడా తమ విశ్వాస జీవితంలో ఆయనను చూసి తమ జీవితాన్ని పూర్తి చేసిన వారిగా మనం గమనించగలం. మెటుకు ఆ రకంగా మనం ఉంటే, నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే, నేను ధన్యుడనే. మనం ఎలాగున్నాం? ఆయన్ను చూస్తున్నామా? సాతానుడికి ఆయన్ని మనం చూడటం, సాతానుడికి ఇష్టం ఉండదు. అందుకే ఈ శరీరంలో ఉన్నాం కనుక అనేకమైన వాటిని రేపుతూ ఉంటాడు, అనేకమైన వాటిని తెర మీదకు తెస్తూ ఉంటాడు. అనారోగ్యకరమైన సందర్భాలు, లేదా ఆర్థిక పరిస్థితులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అనేకము తీసుకొని వచ్చి
ఆయనను చూడకుండా ఆయనకి మనకి అడ్డు తిరగా వాటిని నిలిపే ప్రయత్నం సాతానుడు చేస్తూ ఉంటాడు. ఆ మాయలో చిక్కి, సాతాను వలలో చిక్కి, ఆయనను చూడకుండా లోక సంబంధమైన వాటి వైపే మనం చూస్తే మన జీవితం ఆయన దృష్టిలో యోగ్యమైనది కాదు, ఆయన ఇష్టపడే జీవితం కాదు. ఎలాగూ జీవిస్తున్నాం? ఆయనను చూపిస్తున్నామా? ఆయనను చూస్తూ మన ముందు ఆయనను పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తే ధన్యుడవే. విశ్వాసి జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఆయనను చూస్తూ జీవించటం. అంతేకాదు అన్ని జనులకు మన జీవితం ద్వారా ఆయనను చూపిస్తూ జీవించడం శ్రేష్టమైనటువంటి లక్షణం. ఆయన్ను చూచుచున్నామా పరీక్ష. మొట్టమొదటిగా ఆయన చూస్తూ జీవించాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఆయన చూచిన మనం, కలవరి శిలువలో ఆయన్ను చూచిన మనం, మన జీవితాల్లో ఆయన చూస్తూ జీవిస్తున్నటువంటి మనం ఇంకేం చేస్తూ రావాలి అంటే 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన చూసినటువంటి మనం, ఆయన చూస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని, ఆయన వాగ్దానంలో ఉన్నటువంటి శక్తిని, ఆయన ఏందో నమ్మికను కలిగి ఉన్నటువంటి మనం, ఆ రాగును జీవిస్తున్నటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తూ రావాలి? ధైర్యముతో ఆయన కృప పొందునట్లు, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎక్కడికి చేరి రావాలి? ఆయన కృపాసనమునొద్దకు చేరి రావాలి, ఆయన సన్నిధికి చేరి రావాలి. దేని నిమిత్తం? ఈ జీవితాన్ని కొనసాగించుటకు కావాల్సినటువంటి సమయోచితమైన సహాయాన్ని ఆయన నుంచి పొందినట్లుగా, ఆయన వల్ల కృప పొందినట్లుగా, పొందాము కృప, ఈ జీవితాన్ని కొనసాగించుట్లో కూడా కృపను పొందినట్లుగా సమయోచితమైన సహాయం కొరకై ప్రార్థన చేయుటకు ఆయన కృపాసనమునొద్దకు చేరి రావలసిన వారముగా ఉంటున్నాం. చేరి వస్తున్నామా? మన జీవితాల్లో అనుదినం మన జీవితాల్లో ఆయన కృపాసనాన్ని వెతుకుతున్నామా? ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఆయన కొరకై సమయాన్ని కేటాయిస్తూ వచ్చామా? పరీక్ష చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన చూసే జీవితం భక్తుడు కోరుతూ ఉన్నాడు, దేవుడు ఇష్టపడేటువంటి జీవితం. రెండవదిగా ఆయన సన్నిధిని వెదకే జీవితం, ఆయన సన్నిధికి చేరి వచ్చే జీవితం మనం కలిగి ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందల విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, ఈ మాటను గమనిద్దాం, సంపూర్ణల మగుటకు సాగిపోదుము. మొట్టమొదటిది ఏంటి? ఆయనను చూచుచున్నాము. రెండవది ఏంటి? ఆయన సన్నిధికి చేరుదము. మూడవది ఏంటి? సాగిపోదుము. ఆయన చూచుచున్నటువంటి మనం, ఆయన కృపాసనాన్ని అనుభవిస్తున్నటువంటి మనం, సమయోచితమైన ఆయన సహాయాన్ని పొందినటువంటి మనం, కనికరించబడినటువంటి మనం, ప్రార్థన చేసేటువంటి మనం ఆగిపోకుండా ఏం చేయాలి? సాగిపోవాలి. విశ్వాస జీవితంలో సాగిపోవలసిన వారముగా ఉన్నాం. విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. సాతానుడు వేసే ప్రతి బాణాన్ని ఆర్పుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోవలసిన వారముగా ఉన్నాం. ఆగిపోతే మన జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ లేదు, కానీ సాగిపోతేనే దేవుడు మెచ్చేటువంటి జీవితం, సాగిపోయేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. చూసే జీవితం, ఆయన చూసే జీవితం, ఆయన సన్నిధికి వచ్చే జీవితం, సాగిపోయే జీవితం. నాలుగవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే చివరి భాగం ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఆయన్ను చూసే మనం, ఆయన సన్నిధికి చేరువచ్చే, ఆయన కృపాసనానికి చేరువచ్చేటువంటి మనం, విశ్వాస జీవితంలో సాగిపోయేటువంటి మనం, మన జీవితం ఒక్కటే కాదు కానీ, మనమొక్కరే కాదు కానీ, మన తోటి వారిని కూడా ఆ విశ్వాస జీవితంలో సాగునట్లుగా, దేవుని పని కొరకై వారిని ప్రోత్సహించినట్లుగా, దేవునికి ఇష్టలుగా వారిని జీవించినట్లుగా వారిని మనం ఏం చేయబద్దులమై ఉన్నాం? పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పవలనని ఆలోచింతము. అది బాధ్యత, విశ్వాసులకు ఇచ్చినటువంటి బాధ్యత. అంతే. అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎంత బాధ్యత ఇచ్చాడు దేవుడు, ఎంత బాధ్యత ఇచ్చాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు. ఎన్ని దండయాత్రలు చేశాడు, సువార్త దండయాత్రలు చేశాడు, 14 పత్రికలు రాస్తూ వచ్చాడు, అనేక మందిని దేవుని కొరకై ప్రయాసపడుతూ వచ్చాడు, ప్రతి ఒక్కరికి మానక బుద్ధి చెప్తూ వచ్చాడు. ఎంత ప్రయాస కలిగిన వాడో కదా. అపోస్తలుడైనటువంటి పౌలుకు మాత్రమే ఆ ప్రయాస అనుగ్రహించలేదు, మన ఒక్కరికే ఆ ప్రయాస అనుగ్రహిస్తూ వచ్చాడు. విశ్వాస జీవితంలో సాగిపోయే మనమందరము కూడా, మనమే కాదు కానీ మన తోటి వారిని కూడా, బలహీనులైన వారిని కూడా విశ్వాస జీవితంలో సాగునట్లుగా, దేవుని కొరకై ఎదురు చూసే జీవితం వారు జీవించినట్లుగా వారిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత విశ్వాసులమైనటువంటి మన మీదనే ఉంది. అందుకే అక్కడ రాయబడుతూ వచ్చింది, ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పాలి అంటే అక్కడ కింద రాయబడుతూ వచ్చింది, పుట్నోట్లో ఏమనుంది? రేపవలెనని. అందుకే స్టెఫను వారి గురించి మాట్లాడుతూ ఉంటే వారి హృదయాల్లో ఏం రాయబడుతూ వచ్చింది? వారి హృదయాల్లో నొచ్చుకొనిన వారై లేదా పొడవబడినటువంటి వారు. వారిని రేపుతూ ఉన్నాడు స్టెఫను. అలాగే పేతురు కూడా అంతే. ధైర్యముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. విస్తారమైన జనాల మధ్య దేవుని కొరకే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వారి హృదయాల్లో దేవుని గురించినటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాడు. వారి మనస్సులను పురికొల్పుతూ ఉన్నారు. ఆయన మాటలు వినిన వారు రక్షించబడుతూ వచ్చారు. అలాగైతే మనం కూడా ఏం చేస్తూ రావాలి? మన తోటి వారిని, విశ్వాసులను, అనేక మందిని దేవుని కొరకై పురికొల్పవలసిన వారముగా ఉన్నాం. దాని కొరకై ఆలోచించవలసిన వారముగా ఉన్నాం. ఆలోచన ఉందా మన జీవితాల్లో? ఈ సంవత్సరం అంతట్లో ఆలోచన చేశామా? అసలు ఎప్పుడన్నా ఆలోచన చేస్తే ధన్యుడివే, ధన్యురాలివే. ఆలోచన చేయాలి. రేపాలి. అందుకే రాయబడుతూ వచ్చింది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, విశ్వాసులకు ఇచ్చినటువంటి కట్టడ, విశ్వాసులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ 3:15 చివరి భాగం, ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. తెలుగు బైబిల్లోనేమన్నా బుద్ధి చెప్పుకొనడి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎంకరేజ్ అనే మాట వాడబడుతూ వచ్చింది. అంటే ప్రోత్సహించుకొనడి, పురికొల్పుడి. ఒకరినొకడు పురికొల్పుకునేటువంటి ఆ యొక్క లక్షణం మనం కలిగి ఉన్నామా? దాని కొరకే ఆలోచిస్తున్నామా? ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ నిరుత్సాహం మాత్రం పరచకూడదు. మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఒక విశ్వాసి వెనకంజ వేస్తే దేవుడు నిన్ను లెక్క అడిగేవారుగా ఉంటారు. ప్రోత్సహిస్తే మంచిదే, పురికొల్పితే మంచిదే, ఆ రకంగా ఆలోచన చేస్తే మంచిదే, కానీ మన జీవితం ద్వారా ఏ విశ్వాసి కూడా నిరుత్సాహపడకూడదు, వెనకంజ వేయకూడదు. ఆలోచిద్దాం. 4 మాటలు మనం చూసే జీవితం ఆయన చూస్తున్నాము. ఆయన కృపాసనానికి చేరుదము, ఆ జీవితంలో సాగిపోదుము, పురికొల్పునట్లుగా ఆలోచింతుము. చివరిగా మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, 12వ అధ్యాయం 2వ వచనం, 12:2,
మధ్యలో మాట, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూసిన మనం, ఆయన కృపాసనానికి చేరి వచ్చిన మనం, జీవితంలో సాగిపోయే మనం, పురుకొల్పేటకు ఆలోచన చేసేటువంటి మనం ఇప్పుడు ఎలాగుండాలి? మన విశ్వాస జీవితంలో ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు ఓపికతో పరిగెత్తాలి? ఈ విశ్వాస జీవితం మంచి నేషనల్ హైవే ఏం కాదు, ఫ్లాట్ రోడ్ ఏం కాదు. ఎన్నో ఎత్తులు పల్లాలు. సాతాను అనుదినం చిక్కులు పరుస్తూ ఉంటాడు. అనుదినం కూడా చిక్కులు పరుస్తూ ఉంటే అందుకే అక్కడ రాయబడుతూ వచ్చింది, ఓపికతో పరిగెత్తుదము. పరిగెత్తుతున్నాము మన విశ్వాస జీవితంలో. ఆపేసి చాలా కాలం అయిందా? ఏ స్థితిలో ఉంది మన ప్రయాణం? సాగిపోతున్నాం కరెక్ట్, ఎలాగ సాగిపోతున్నాం పరీక్ష చేసుకుందాం. విశ్వాసుల జీవితాల్లో 5 శ్రేష్టమైనటువంటి లక్షణాలు, కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రకంగా నడవలసిందిగా పురుకొల్పుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ 5 లక్షణాలని మనం కలిగి ఉండాలి అంటే, ఈ శ్రేష్టమైనటువంటి 5 లక్షణాలని మనం కలిగి ఉండాలి అంటే, మనం మన జీవితాల్లో మానక చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి మానకుండా ఏం చేయాలి ఆయన సన్నిధిలో అంటే, మొట్టమొదటిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఈ 5 ఏ విషయంలోనూ లోటు లేకుండా చక్కని జీవితం, దేవుడు కోరుకున్నటువంటి జీవితం, ఆయన ఇష్టపడే జీవితం మనలో ఉండాలి అంటే మన జీవితాల్లో మానక చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి చూసుకొని ముగించుకుందాం క్లుప్తంగా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇంకా చూద్దాం 9వ వచనం కూడా. ఆ సింహాసనం ముందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. 4 జీవులు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాయి? ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాయి, ఆయన ఘనపరుస్తూ ఉన్నాయి, ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నాయి, ఆయన కీర్తిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎలా స్తుతిస్తున్నారంట? మానక వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగులుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. మానక రాత్రింబగళ్ళు కూడా ఆయన స్తుతించేటువంటి లక్షణాన్ని మనం చూడగలం. ఈ 5 లక్షణాలు, ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాలు 5 మన జీవితాల్లో కలిగి ఉండాలి అంటే, మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? మనం మానక స్తుతించే వారముగా ఉండాలి, మానక ఆయన్ని కీర్తించే వారముగా ఉండాలి. స్తుతి ఎప్పుడు మన జీవితాల్లో ఉంటూ రావాలి అంతే. ఆయన స్తుతించడానికి ఒక ఆరాధనలోనే, శ్రేష్టమైన ఆరాధన సమయంలోనే ఆయన స్తుతించే వారముగా ఉండడం కాదు, కానీ మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఆయనకు ఆరాధన కొరకై సమయాన్ని కేటాయిస్తూ రావాలి. ప్రయాణం చేస్తున్నా, ఏ ఖాళీ సమయం ఉన్నా కూడా మన హృదయాల్లో ఆయన కూర్చున్నటువంటి స్తుతి ఉండాలి. అయ్యా, నన్ను రక్షించావు, నన్ను విమోచించావు, లోకంలో ఎవరికన్నా నేను అధికుణ్ణి కానయ్యా, లోకంలో అందరికన్నా కూడా నేను అల్పుడనైనప్పటికీ కూడా, అయోగ్యుడనైనప్పటికీ కూడా నీ దయ నా యెడల కనపరిచావయ్యా, నన్ను అంగీకరించావయ్యా, నీ కుమారుని యొక్క దయా సంకల్పమును బట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా, రక్షించబడిన గుంపులో నన్ను ఉంచావయ్యా, నా హృదయంలో రక్షణ అనుగ్రహించావయ్యా, నన్ను ప్రత్యేకపరిచావయ్యా, నీ రాజ్యం కొరకై నన్ను ఎదురు చూసేవాడిగా జీవించడానికి కృప అనుగ్రహిస్తున్నావయ్యా అని మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఆయన గురించినటువంటి స్తుతి మన హృదయాల్లో ఉంటూ రావాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా స్తుతి కలిగి ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన స్తుతించే వారంగా ఉండాలి.
ఇంతకుముందు కూడా మనం ఒకసారి చూసాం. ఈ లోకంలో ఆరాధనకు కొంత సమయమే కేటాయిస్తామేమో, కానీ మనం వెళ్ళే పరలోక రాజ్యంలో ఏముంటుంది? ఏ పని ఉండదు. మనం చేసేది ఏ పని ఉండదు. ఏముంటుంది? ఒక్కటి, ఆ నలుగురు జీవులు ఎలాగో ఆరాధిస్తున్నారో, 24 పెద్దలు ఎలాగ ఆరాధిస్తున్నారో, మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎలాగ ఆరాధిస్తున్నారో, దూతలు ఎలాగ ఆరాధిస్తున్నారో, 144,000 మంది ఎలాగ ఆరాధిస్తున్నారో, వారందరితో కూడా మనందరము చేరి ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒకటే గురి, ఆయనను చూస్తూ ఆరాధించేటువంటి అనుభవంలోకి మనం తీసుకొని రాబడతాం. ఆ ఆరాధనకు ముంగుర్తుగా మాత్రమే ఆరాధనకుడు పూజ. ఎంతగా ఆరాధిస్తున్నాం మనం, ఎంత కృతజ్ఞతా భావంతో మన హృదయాలు నిండి ఉంటున్నాయి ఆయన పట్ల. ఇంతగా మనల్ని క్షేమంగా ఉంచాడు, ఈ సంవత్సరం అంతట్లో కాపాడుతూ వచ్చాడు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజీవుల సంఖ్యలో ఉంచుతూ వచ్చాడు, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, రక్షించాడు, విమోచించాడు, ప్రాణం పెట్టాడు, మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. ఆయన గురించి ఎంతగా మన హృదయంలో కృతజ్ఞతాభావం ఉన్నది. ఆయన ఎలాగ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, పరీక్ష చేసుకున్నాం. ఆయన్ని గూర్చిన స్థుతి, ఆయన గురించిన నమస్కారం, ఆయన గురించిన ఆరాధన మన హృదయాల్లో నిండి ఉండాలి. అంతే. అది ఎప్పుడు మానక అంతే, మానక స్థుతులు చెల్లించే వారంగా ఉంటూ రావాలి. ఇంకెలాగ స్థుతులు చెల్లించాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఎలాగ స్థుతులు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఎవరిని గురించి అంటున్నారు? ఎఫెసీయులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో, ఆయన్ని గుర్చిన స్తుతించుట్లో, ఆయన్ను కీర్తించుట్లో ఎప్పుడు వెనక తీసిన వాడు కాదు. దేని గురించి స్తుతిస్తున్నాడు ఆయన? ఎఫెసీయులతో తనకిచ్చినటువంటి సహవాసాన్ని బట్టి, ఎఫెసీయులతో తనకిచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వారితో తనకిచ్చిన సహవాసాన్ని బట్టి, వారిని తనకు అనుగ్రహించిన విధానమును బట్టి, వారికి సువార్త చెప్పే భాగ్యాన్ని ఇచ్చినందును బట్టి, వారిని బట్టి దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇది స్థుతిలో రెండవ లక్షణం. 2 రకాలుగా మానక స్తుతులు చెల్లిస్తారు. మొదటగా ఏంటి? మన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, గొప్ప దేవుడు అయినటువంటి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ రావాలి. అది మొదటిదైతే, రెండవదిగా మనం కలిగి ఉన్నటువంటి ఈ సహవాసాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తూ రావాలి. మన జీవితంలో మనం ఎదుర్కొనే వ్యక్తులను బట్టి, ఆయన ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘంలో ఉంచిన విధానమును బట్టి, అయ్యా పరిశుద్ధులతో కూడా ఈ సంఘంలో నేను ఉండే భాగ్యం ఇచ్చావయ్యా, నీ బిడ్డలతో కూడా కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చావయ్యా, పరిశుద్ధుల సహవాసం ఇచ్చావయ్యా అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన తోటి వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. పౌలు చేసింది అదే. ఎఫెసీయులు తనకు అనుగ్రహించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అలాగైతే మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉన్న వాటిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కృతజ్ఞులుగా ఉంటున్నామా? లేదా మరిచిపోయి కృతజ్ఞులుగా ఉంటున్నామా? పౌలైతే అలాగునలేడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో మనం అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆయన దానమే. అంతే. చాలామంది మనం అనుకుంటాం, మనం సంపాదించుకుంటున్నాం, మనం తింటున్నాం, మనం అనుకుంటాం, కానీ దేవుడి చిత్తం లేకుండా ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదంతే. దేవుని చిత్తం లేకుండా గాలి కూడా మన ముక్కులో నుంచి వెళ్ళదంతే. ఈనాడు ఎంతోమంది ఆ గాలి పీల్చుకునే యోగ్యత కూడా లేకుండా హాస్పిటల్లో ఆక్సిజన్ పైపులు పెట్టుకున్న వాళ్ళు ఎంతమందో కదా. దేవుడు అనుమతించకపోతే అలాగే ఉంటుంది. ఎంతగా దయ చూపాడో కదా.
చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని ఆయుష్ని ఇచ్చాడు. ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్తే అనిపిస్తుంది జీవితం. ఇప్పుడు మనకు అర్థం కాదు కానీ ఆ జీవితం ఎప్పుడన్నా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే వారిని చూస్తే అర్థమవుతుంది ఆ జీవితం. ఎంత నెమ్మదిని ఇచ్చాడో, ఎంత ఆయుష్ని ఇచ్చాడో. మనం యోగ్యులమా వారికన్నా? మనం శ్రేష్ఠులమా? శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగిన వారమా? మనం అర్హులమా? కాదు. కానీ ఆయన దయ అంతే, ఆయన కనికరం అంతే. ప్రత్యేకపరిచాడు, పాప జీవితం నుంచి విడుదల అనుగ్రహించాడు, పరిశుద్ధులతో సహవాసం ఇచ్చాడు, ప్రార్థనా సహవాసం ఇచ్చాడు, సంఘ సహవాసం ఇచ్చాడు, ఆయన వాక్య సహవాసం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఎంత భాగ్యమో కదా, ఎంత భాగ్యమో. ఇంతవరకు కూడా గద్ద తన రెక్కల మీద తీసుకొచ్చినట్లుగా, కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చాడంటే ఎంత క్షేమమో కదా. ఆయన కృతజ్ఞుడివై ఉంటున్నావా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? మనకిచ్చిన బోధకులను బట్టి, మనకిచ్చిన గాయకులను బట్టి, మనకిచ్చిన పరిచారకులను బట్టి, మనకిచ్చిన పెద్దలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? మన ఆత్మీయ జీవితంలో పురుకొల్పుతున్న వారిని బట్టి, మన భౌతిక అవసరతలు తీరుస్తున్న వారిని బట్టి దేవుడు వారిని అనుగ్రహించాడు అంతే. వారి నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మీరు నాకు అనుగ్రహించావయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నావా? పౌలు అలాగున చేస్తూ ఉన్నాడు. మర్చిపోయేవాడు కాదు పౌలు. అంతే. 2 విధాలుగా మానక స్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వేల్పుల్లో నీ వెంటి వాడెవడయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేలు ఆనాడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించారు. పరిశుద్ధతను బట్టి మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యనీయుడువు, వేలుపులలో నీ వంటి వాడు ఎవరయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించారు. ఇశ్రాయేలు దావీదు మహారాజు స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు అనేక సందర్భాల్లో. ఏ సందర్భమైనా కూడా పరలోకంలో దూతలు స్తుతిస్తూ ఉన్నారు, అందరూ స్తుతిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో స్తుతి ఉందా? ఆయనకి ఇవ్వాల్సిన మహిమని ఇస్తున్నామా? జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన స్తుతించే వారంగా ఉండాలి, మానక స్తుతించే వారంగా ఉండాలి. మొట్టమొదటి లక్షణం. స్తుతి ఎన్ని రకాలుగా చేయవచ్చు అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగ స్తుతులు చెల్లిస్తున్నారో చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. దేనికి ఏం కలగాలంట? దేవునికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. భక్తుడైన యోహాను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ సింహాసనమందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక నా జీవులు కీర్తించుచుండగా. నాకు యోహాను ఎలా స్తుతిస్తున్నాడు? మహిమయు ప్రభావము కలుగుగాక అని స్తుతిస్తూ ఉంటే, 4 జీవులు ఎలా స్తుతిస్తున్నారు? మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక. ఇందాక 2 మాటల్లో ఆరాధించారు. మహిమ కలుగుగాక, ప్రభావము కలుగుగాక అని ఆరాధిస్తూ ఉంటే, 4 జీవులు ఎలా ఆరాధిస్తున్నారంట? మహిమ కలుగుగాక, ఘనత కలుగుగాక, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఇంకా చూద్దాం. 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయం 13వ వచనంలో 5:13 అంతటా పరలోకమునందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకనిరి. నాకు 2 మాటల్లో మహిమా ప్రభావములు కలుగుగాక అని యోహాను భక్తుడు ఆరాధిస్తూ ఉంటే, 4 జీవులు ఎలా ఆరాధిస్తున్నాయి?
మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగుగాక అని ఆరాధిస్తుంటే వీరు ఎలాగ ఆరాధిస్తున్నారంట? ఎన్ని మాటలు ఆరాధిస్తున్నారు? స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక. మొదటగా 2 మాటలు, తర్వాత 3 మాటలు, తర్వాత 4 మాటలు. చివరిగా మనం చూస్తే 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఎలాగ ఆరాధిస్తున్నారు, ఎలాగ స్తుతిస్తున్నారు. 7వ అధ్యాయం 12వ వచనంలో దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఎవరు వీరు? ఎవరు వీరు? మహాశ్రమల నుంచి వచ్చిన వారు దేవుని సన్నిధిలో చేరి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకుని వారు. పై వచనంలో రాయబడుతూ వచ్చినాయి కదా. 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగ నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుండ్రి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుతున్నారు. ఎన్ని మాటల్లో ఆరాధిస్తున్నారు ఆయన్ని? 7 మాటల్లో ఆరాధిస్తున్నారు. 7 మాటల్లో. మొదటగా 2 మాటల్లో, తర్వాత 3 మాటల్లో, తర్వాత 4 మాటల్లో, తర్వాత 7 మాటల్లో ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించే విధానం, దేవుని స్తుతించే విధానం ఎలాగున్నది? వీటన్నిటిలో కూడా కామన్గా ఒక మాట ఉంది. ఏంటది? మహిమ. కామన్గా ఒక మాట ఉంది. ఏంటది? మహిమ. అంటే ఆయన్ని స్తుతించటం వల్ల ఆయనకి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆయన ఆరాధించటం వల్ల ఆయనకి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? ఇవి ఆరాధించట్లో రకరకాల స్టెప్స్ అనుకుంటే మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? రెండు మాటలతో ఆరాధిస్తున్నామా? 3 మాటలతో ఆరాధిస్తున్నామా? 4 మాటలతో ఆరాధిస్తున్నామా? సంపూర్ణంగా 7 మాటలతో ఆరాధిస్తున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఆ ప్రాథమిక స్థితిలోనే మనం ఉన్నామా? నీ హృదయంలో నుంచి ఆరాధన పెళ్ళు బిగటం లేదా? ఆయన కూర్చున్న కృతజ్ఞతా భావం కలిగి ఉంటే, ఆయన రక్షణ కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉంటే, ఆ లోతును తెలుసుకొని ఉంటే, ఆ భాగ్యం తెలుసుకొని ఉంటే ఆయన ఆరాధించగలం, ఆయన స్తుతించగలం, ఆయన మహింపరచగలం. ఆ అనుభవంలోకి మనం వచ్చామా? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఆరాధనను మిస్ అయ్యాం? ఆయన స్తుతిస్తున్నాము అంటే, ఆయన ఆరాధిస్తున్నాము అంటే ఆయనకు మహిమను ఆరోపిస్తున్నాము, ఆయన ఇచ్చిస్తున్నాము అంతే. ఆరాధించకపోతే, స్తుతించకపోతే ఆయనకి చెందాల్సినటువంటి మహిమను చెందనివ్వటం లేదు. ఆయనకు మహిమ ఆరోపించటం లేదంతే. మన హృదయాల్లో పరీక్ష చేసుకున్నాం. ఎలాగూ స్తుతిస్తున్నాం? రక్షించబడినప్పటి నుంచి ఇప్పటికీ కూడా మన ఆరాధన ఎలాగుంది? ఆయన అంగీకార యోగ్యముగా ఉన్నదా? క్రమక్రమముగా ఆయన ఆత్మతో నింపబడుతూ ఆయన ఆరాధించే వారముగా ఉంటున్నామా? సంపూర్ణంగా ఆరాధించే స్థితిలోనికి మనం తీసుకొని వెళ్ళబడుతున్నామా లేదా? అదే స్థితిలో ఉంటున్నామా? ఎలాగుంది మన జీవితాలు? పురుషులు బహిరంగంగా స్తుతులు చెల్లిస్తారు. మరి స్త్రీలు ఎలాగున్నారో? ఎలాగ ఆరాధిస్తున్నారు తమ హృదయాల్లో? ఆయన స్తుతించాలి, మానక స్తుతించాలి మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు. రెండొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి? మానక. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మానక స్తుతించాలి. ఆ కృతజ్ఞతా భావ ఆ స్తుతి మన హృదయాల్లో ఎప్పుడూ ఆయన గురించి ఉంటూ ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసయ్య క్రీస్తుని ప్రకటించుచుండిరి. మానక బోధించటం. అపోస్తులు అలాగనే చేస్తూ వచ్చారంతే.
అపోస్తులు అలాగనే చేస్తూ వచ్చారు, మానక బోధిస్తూ వచ్చారు. అంతే. బోధించడం అంటే మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తూ రావాలి? మానక యేసు ప్రభు వారిని ప్రకటిస్తూ రావాలి. అది అందరికీ సాధ్యమయ్యేది కాదేమో, కానీ ఇలాగ చెప్పుకుందామా? బోధించటం అంటే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటమే. అపోస్తులు అలాగనే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అపోస్తులైనటువంటి పేతురు జన సమూహం ఎదుట నిలిచి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద పుట్టుకతోనే కుంటివాడైన ఒక మనిషిని స్వస్థపరిచిన తరువాత వారందరూ విస్మయం పొందితే, వారందరితో కూడా పేతురు, పిరికివాడైనటువంటి పేతురు, ధైర్యముగా నిలిచి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన జీవాధిపతి అయ్యా, ఆయన జీవాధిపతి. ఆ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపారు, కానీ దేవుడు ఆయన లేపుతూ వచ్చాడు, అందుకు మేము సాక్షులము అంటున్నారు. ఇంకొక మాట మనం చూస్తే, అదే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో కూడా 30వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, మీరు మానవుల వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అపోస్తులు ఎలాగున్నారు? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రకటిస్తున్నారంట? ప్రతిదినము ప్రకటిస్తున్నారంట. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించు లేదా మానక సాక్ష్యం ఇచ్చుచు. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవమో కదా. అపోస్తులకు మాత్రమే అప్పగించలేదు ఈ పరిచర్య, రక్షించబడిన ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు ఈ పరిచర్య దేవుడు. మన జీవితాల ద్వారా సాక్ష్యంగా ఉండేటువంటి భాగ్యం. ప్రకటించకపోయినా కూడా అన్యజనులు మనల్ని చూస్తూ ఉంటారు, మన జీవితాన్ని చూస్తూ ఉంటారు, మన ప్రవర్తన చూస్తూ ఉంటారు, వారికి మనకి తేడాన్ని గమనిస్తూ ఉంటారు. సాక్షులుగా ఉన్నామా? అపోస్తులు మేము సాక్షులము అంటున్నారు. నీ జీవితం సాక్ష్యంగా ఉందా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు ఎంతమందిని ప్రకటిస్తాడు? ప్రకటించిన తర్వాత ఎంతమంది రక్షించబడతారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే 3,000 మంది రక్షించబడ్డారు. అపోస్తులు బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చారు, దేవాలయంలో ప్రకటిస్తూ వచ్చారు, ఇంటింటా ప్రకటిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో ఇలాగా మైకులు కూడా లేవనుకుంటాను కదా. 3,000 మంది రక్షించబడ్డారు అంటే ఎంతమంది గుమిగూడు ఉంటారు? ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి. వచ్చిన వారందరూ రక్షించబడరు కదా. రక్షించబడిన వారే 3,000 మంది అంటే చేరి వచ్చిన వారు ఎంతమంది అయి ఉంటారు? వేల మందిలో ఉంటారు, లక్షల మందిలో ఉంటారేమో కదా. అంతమందికి ఈ రోజుల్లాగా మైకులు కూడా లేవు, కానీ ఎలుగెత్తి సాక్ష్యం చెప్పినటువంటి వారు అపోస్తలులు, ప్రకటించిన వారు అపోస్తలులు. బహిరంగంగానే కాదు, కానీ ఇంటింటాను దేవాలయంలో కూడా యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు, సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఎంత త్యాగపూరితమో కదా, ఎంత సాక్ష్యమో కదా అపోస్తలులది. మనం ఎలాగున్నాం? మనం సాక్ష్యం చెప్తున్నామా? మొట్టమొదటి ఏంటి? మానక స్తుతించబద్దులమై ఉన్నాం. 2 రకాలుగా స్తుతులు చెల్లించాలి. మానక సాక్ష్యం ఇవ్వవలసిన వారముగా ఉన్నాం, లేదా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. మూడవదిగా మనం చూద్దాం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం,
అపోస్తుల కార్యములు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఏం చేయాలంట? మూడవదిగా మానక బుద్ధి చెప్పాలి. ఎవరికి బుద్ధి చెప్పాలి? ప్రతి మనుష్యునికి. ప్రతి మనుష్యునికి. అసలు అపోస్తులైనటువంటి వారికి ఎంత ఎంత దేవుడిచ్చిన భారమో కదా, భారమో కదా. ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తాం. అసలు ఇది సాధ్యమేనా? సాధ్యమేనా? ఒక ఇంటిలో 2 కొడుకులు ఉంటే లేదా 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్లో ఒకరు మాట వింటారు, ఒకరు మాట వినరు. 2 పిల్లల్లోనే ఒకరు మాట విని ఒకరు మాట వినకపోతే ప్రతి మనుష్యుడికి సహజంగా నేను టీచర్ని కాబట్టి క్లాస్లో ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. కొందరు వింటారు, బుద్ధిగా వింటారు, కొంతమంది చెప్తే. కొంతమంది వింటున్నట్టు నటిస్తారు, కొంతమంది వారి ప్రవర్తనలోనే తెలిసిపోయిద్ది. వారి అయిష్టతను కనబరుస్తూ ఉంటారు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు. ఎంతోమంది ఒక క్లాసులో బాగా అయితే 40 మంది ఉంటారేమో. ఆ 40 మందిలో ఎన్ని కోణాలుంటే, ఎంత విభిన్నతలుంటే పౌలు యొక్క అర్థం ఏంటి? పౌలు యొక్క తాత్పర్యం ఏంటి? ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తూ. ఎంత శ్రేష్టమైన భారాన్ని కలిగి ఉన్నాడో కదా. ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన, అదే పౌలు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే పౌలు యొక్క ఆకాంక్ష, పౌలు యొక్క కోరిక అక్కడ మనం గమనించగలం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఇంకొక శ్రేష్టమైనటువంటి పౌలు లక్షణాన్ని, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. ఎంత శ్రేష్టమైన లక్షణమో కదా పౌలు ఎంత ఆకాంక్ష, ఎంత గొప్పదో కదా. ఎక్కడేమంటున్నాడు? అపోస్తుల కార్యం 20:31లో ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాలి, మానక బుద్ధి చెప్పాలి. సన్మార్గమందు నడుచున్నట్లుగా, జీవమార్గంలో నడుచున్నట్లుగా, దేవుని కొరకై జీవించినట్లుగా మానక బుద్ధి చెప్పాలి, మానక బుద్ధి చెప్పాలి. అక్కడేమంటున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రతి మనుషుని ఆయన ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టాలంట, సంపూర్ణునిగా నిలవబెట్టాలి. అది పౌలు యొక్క ఆకాంక్ష, దేవుడిచ్చినటువంటి భారం. ప్రతి మనిషిని ఆ భారం మనకి. పౌలు అంటే ప్రతి మనిషిని అన్నాడు. మనం ప్రతి మనిషిని సంధించలేం కదా. మనం ఎరిగి ఉన్న వారిలో, మన చుట్టుపక్కల ఉన్న వారిలో వారికి బుద్ధి చెప్పటానికి, వారిని సంపూర్ణులుగా చేయటానికి, విశ్వాసులైతే సంపూర్ణులుగా చేయటం, అన్యజనులైతే బుద్ధి చెప్పటం, దేవుని గురించిన బుద్ధి, ఆ కోరిక మనం కలిగి ఉండాలని మానక. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడంటే పౌలు? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు. ఎంత భారమో కదా, ఎంత బాధ్యతో కదా. బుద్ధి చెప్పుచు. బుద్ధి అంటే ఏంటి? బుద్ధిమంతుల లక్షణాలు ఎలాగుంటాయి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఈ నా మాటలు విని వాటిని అనుసరించిన వాడు బుద్ధిమంతుడై ఉంటాడు అన్నాడు. 7వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. మనం ఎరిగినదే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, కానీ ఆ పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలంటే ముందు మనం బుద్ధి కలిగి ఉన్నామా? మనం కలిగి ఉంటే కదా ఇతరులకు చెప్పేది. బుద్ధిని అనుగ్రహించేవాడెవరు? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఆశ్చర్యకరమైన బుద్ధియు
ఆశ్చర్యకరమైన శక్తియు అధిక బలమును అనుగ్రహించేవాడు ఆయనే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అధిక బలమును అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. పాత నిబంధనలో ఒక భక్తుడు పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నారు, బుద్ధి లేనివారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరును మనం చూస్తాం. బుద్ధి లేకపోతే నెబుకద్నెజరు ఏం తిన్నాడంట? గడ్డి తినవలసి వచ్చింది. అదే 4వ అధ్యాయం మనం చూస్తే పిమ్మట నాకు బుద్ధి రాగా అని అక్కడ రాయబడుతూ వచ్చింది. నా బుద్ధి రాగా, మానవ బుద్ధి రాగా, లేదా నా బుద్ధి రాగా నా రాజ్యం నాకు వచ్చింది, నా పనివారు నాకు వచ్చారని అక్కడ రాయబడుతూ వచ్చింది దానియేలు గ్రంథంలో. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అంతే, అంతకుముందు ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేకపోతే గడ్డి తినవలసి ఉంటుంది. బుద్ధి లేకపోతే ఆ కుమారుడు ఏం తిన్నాడు? పందుల దగ్గర ఉన్నటువంటి పొట్టు తిన్నాడు. బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. ఆశ్చర్యకరమైన బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. కలిగి ఉన్నామా? కలిగి ఉంటే సంతోషం. కలిగి ఉన్న మనం ఏం చేస్తూ రావాలి? ప్రతి మనిషిని బుద్ధి చెప్పాలి, మానక బుద్ధి చెప్పాలి, ఓపికతో దేవుని యొద్దకు నడిపించాలి. అది పౌలు కలిగి ఉన్నటువంటి భారం, పౌలు కలిగి ఉన్నటువంటి బాధ్యత. అది శ్రేష్టమైనది. అంతే. మానక బుద్ధి చెప్పాలి, మానక స్తుతించాలి. రెండవదిగా మానక బోధించాలి లేదా సాక్ష్యం ఇవ్వాలి. మూడవదిగా మానక బుద్ధి చెప్పాలి. ముందు మనం కలిగి ఉండాలి. అంతే. శ్రేష్టమైన బుద్ధి దానియేలు గురించి రాయబడుతూ వచ్చింది కదా, శ్రేష్టమైన బుద్ధి కలవాడు. అది దావీదు గురించి రాయబడుతూ వచ్చింది కదా, సుబుద్ధి కలవాడు. సౌలు సుబుద్ధి కలవాడే తను పంపిన చోట్లకెల్లా వెళ్ళి పని చేసుకుంటూ వచ్చాడట. దేవుడు అనుగ్రహించినటువంటి బుద్ధి, సుబుద్ధి. 2 మాటలు క్లుప్తంగా ముగించుకుందాం. నేను చివరిగా ఇంకొక 2 మాటలు ధ్యానిద్దాం, తర్వాత ధ్యానించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు మనం చదివిందే. ఇంకేది మానకూడదంట? సమాజముగా కూడుట మానక. ప్రారంభంలో మనం చదివాం కదా, సమాజముగా కూడుట మానక. సంవత్సరం గతించిపోయింది, దాదాపు ఈ చివరి ఆదివారం ఇది. ఎన్నిసార్లు మానేం మనం ఆరాధనకు? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మానివేశాం? ఎన్నిసార్లు మానేం మనం దేవుని సన్నిధి? పరీక్షించుకుందాం. మానక స్తుతించాలి, మానక సాక్ష్యం ఇవ్వాలి, మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి, మానక సమాజంగా కూడాలి, ఆయన సన్నిధికి చేరి రావలసిన వారముగా ఉన్నాం. నూతన సంవత్సరంలోనైనా పరీక్షించుకొని చక్కగా ఆయన సన్నిధికి వద్దాం. చివరిగా 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, 1 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు సమూయేలుకు కోరిక కోరతారు. 1 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసి. ఇశ్రాయేలు మనవి చేస్తూ ఉన్నారు. ఏమని? శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల నుంచి మమ్మల్ని రక్షించున్నట్లుగా మేము యుద్ధానికి వెళ్తున్నాం కనుక మేము ఆయన ఫిలిష్తీయుల చేతి నుంచి రక్షించబడలేం, ఆయన చిత్తముంటేనే రక్షించబడతాం. ఆయన సహాయం కొరకై వేడుకున్నట్లుగా ప్రార్థన చేయుట, మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసి. ప్రార్థన చేయుట మానవద్దు. మనం ఆదికాండంలో చూస్తాం కదా, మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు. మన జీవితాల్లో కూడా అంతే. చేతులు ఆయన వైపు చాస్తే, కొండల తట్టు నాకు సహాయం వచ్చునని ఆయన గురించి ఆయన వైపు చూస్తే, ప్రార్థిస్తే మనం గెలుస్తాం. మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని కలిగి ఉంటాం. చేతులు దించితే, ఆయన వైపు కాకుండా లోకం వైపు చూస్తే ఓడిపోయే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎక్కడా విసుగు రాదు, కానీ ప్రార్థనలో విసుగు వస్తుంటుంది. అందుకే ప్రభువారు ఏమంటాడు? లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది, వారు విసుకక నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థన చేయడి.
5 మాటలు మనం చూసాం. మానక స్తుతించాలి, మానక సాక్ష్యం ఇవ్వాలి, మానక బుద్ధి చెప్పాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, దేవుని వైపుకు నడిపించాలి, సమాజంగా కూడుట మానవద్దు, ప్రార్థన చేయుట మానవద్దు. ఈ 5 మనం కలిగి ఉంటే పైన చెప్పిన 5 లక్షణాలను మనం నెరవేర్చిన వారం అవుతాం. దేవుడి మాటలు దీవించు. ప్రభునందు పిల్లారా, దేవుడు తన దాసుని మన మధ్య నిలిపి శ్రేష్టమైన సంగతులు, ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం. ఇది ఆఖరి ఆదివారం. ఈ సంవత్సరం ప్రారంభములో మనతో ఉన్నవారు అనేక మంది మనతో లేరు. అయినా ప్రభు కృప చూపించి ఈ సంవత్సరం చివరి ఆదివారం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమైనాం. ఈ ఆఖరి ఆదివారం మనకు హెచ్చరికగా మానకుండా చేయవలసినవి, ప్రభువును చూస్తూ చేయవలసినవి, ఇవి చేస్తూ తొలగించుకోవలసినవి, మనము ఆగిపోయే వారం కాకుండా సాగిపోయే వారంగా ఉండాలని. ఆగిపోవడానికి కారణాలు ఏంటి అని మనం గమనిస్తే, ఇప్పుడు దాకా మనం విన్నాం, ఆయనను చూచుచున్నాము, ఆయన వైపు చూచుచున్నాము, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచున్నాము అంటాడు. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తాలి అని మనం చూస్తున్నాం. ఓపికతో పరిగెత్తుతూ ఉండగా మనము చేయవలసినవి మనము కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చేయవలసినవి ఏంటి? ఎలా పరిగెత్తాలి? స్తుతించుచు, మనం పరిగెత్తుతూనే ఏం చేయాలి? స్తుతించుచు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన్ని కొనియాడుతూ, అంటే ప్రభువును ఆరాధించే విధానం, ఆయన్ను ఘనపరుస్తూ మనం జీవించాలి. మన పరుగు పందెములో, ఈ లోకయాత్రలో మనము వెళుతూ ఉండగా అనేక సార్లు మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడే పరిస్థితులు లేకపోలేదు. అలా కాకుండా మనము దేవుణ్ణి గణపరిచే వారంగా, దేవునికి మహిమ కలిగించే వారంగా, యుగయుగములు ఆయన ప్రభావమునకు అంతరాయము కలగకుండా, మనల్ని బట్టే అన్యజనుల మధ్య నా నామము దూషణ పాలవుతుంది మిమ్మల్ని బట్టి అన్నాడు. కాబట్టి మనము దేవుని గణపరిచే వారంగా ఉండాలి. మానక ఆయన్ను స్తుతించాలి, ఆయన కొనియాడాలి. అలాగే రెండవది, మానక బోధించొచ్చు అన్నాడు. మానక బోధించొచ్చు. ఇవి అలవర్చుకోవలసినవి, ఇవి మనం అభ్యాసం చేయవలసినవి, ఇవి వాడుక కలిగి ఉండవలసినవి. మానక బోధించొచ్చు సాక్ష్య జీవితం. వారు ఎన్నో సందర్భాలు, భయపడుతున్న సందర్భాలు వచ్చాయి, కానీ వారి జీవితంలో చివరకు వారు తెగించారు. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలే. మీరు కొడితే కొట్టారు, చంపితే చంపారు. ఎంత బలమైన సాక్షులుగా దేవుని కొరకు వారు జీవించారు. అవన్నీ వారందరినీ కలుపుతూ ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉంది అన్నాడు. అంటే వారి క్రియలు, వారి కార్యాలు, దేవుని వాక్యము సజీవమైనదిగా, వారి గురించి వ్రాయబడిన మాటలు కూడా సజీవంగా మన మధ్య వారిని జ్ఞాపకాలు తీసుకొని వస్తున్నాయి. అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉంది అన్నారు. కాబట్టి వారి జీవించిన జీవితం, వారి పద్ధతులు మనం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం, సాక్షులమై ఉండాలి అని మనం చూసాం. ఆ తర్వాత కదండి, రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచు ప్రార్థనా జీవితం. ఆ తర్వాత బుద్ధి చెప్పుచు కదండి, మానక బుద్ధి చెప్పుచు అనే మాటలు మనం చూసాం. చివరిగా సమాజముగా
కూడుట మానక, బుద్ధి చెప్పుచు, తర్వాత మానక ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇవన్నీ కలిగి ముందుకు సాగాలి అంటే మనం యేసు వైపు చూసి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనము కొనసాగించే వారంగా ఉండాలి అంటాడు కదా. కొనసాగించేవాడైనా అంటాడు. అంటే మన పరుగు పందెములో పరిగెత్తేటప్పుడు కొన్ని అవరోధాలు వస్తుంటాయి, వాటిని తొలగించుకోవాలి. ఒక మాట 12వ అధ్యాయంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున అంటాడు. ఈ మాట మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట. ఈ మాటలో ఏం కనబడుతుంది మనకి? ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. గడిచిన దినాలు మరచి ముందున్న సంవత్సరాల కొరకు ధైర్యంగా ముందుకు సాగాలి ఆత్మీయ జీవితములో. గడిచిపోయిన సంవత్సరాల్లో ఎన్నో రకాల ఒడిదుడుకులు గుండా, ఎన్నో రకాల ఇరుకు ఇబ్బందులు గుండా ప్రభువు వైపు చూడలేకపోయామేమో, ప్రభువు కొరకు జీవించలేకపోయామేమో. కాబట్టి ఇక ముందున్న జీవితానికి మనం జవాబుదారీతనం వహించాలి. అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉంది అంటాడు. ఈ మాటలో మనకు ప్రోత్సాహం కనబడుతుంది, ఎంకరేజ్మెంట్. ఇంకొక మాట చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటాడు. ప్రోత్సహించబడుతున్నాం ఆ పై మాటతో. రెండవది హెచ్చరించబడుతున్నాం. ఏంటిది? విడిచిపెట్టవలసినవి. ఈ పరుగు పందెములో యేసు వైపు చూస్తూ ముందుకు సాగేటప్పుడు కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మానక ప్రభు కొరకు జీవించలేం. విడిచిపెట్టకపోతే ప్రభు ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించబడలేం. విడిచిపెట్టాల్సినవి ఏంటి అంట? ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి? భారము, పాపము కదా. భారము, పాపము విడిచిపెట్టాలి. భారము ఎక్కడ విడిచిపెట్టాలి? యేసు పాదాల యొద్ద కదా. నీ భారము యెహోవా మీద మోపన్నాడు. భారాలు అక్కడ విడిచిపెట్టాలి. పాపాలు సిలువ యొద్దకు రావాలి. పాపములు కూడా విడిచిపెట్టాలి. కాబట్టి భారము, పాపము అవి విడిచిపెట్టాలి అనే మాట అంటే తొలగించుకోవలసినవి. ప్రోత్సాహం కనబడుతుంది. ఆ ప్రోత్సాహంలో ముందుకు వెళ్తున్నప్పుడు తొలగించుకోవలసినవి. మనకు మాదిరి ఎవరి ప్రయాణములో? అక్కడే ఉంచండి, యేసు వైపు చూచుచు. యేసే మన మాదిరి, ఆయన వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే ఒక్కొక్కసారి వారు బలహీనలైనప్పుడు మనం కూడా బలహీనలం అవుతాం. కాబట్టి మన మాదిరి యేసు అనే మాట మనం చూస్తున్నాం. చివరిగా అంటున్నాడు, కొనసాగాలి, మానక కొనసాగాలి. కొనసాగుట అంటే మానక అనే కొనసాగాలి. కాబట్టి ఆ 1 నుండి 4 వచనాల్లో లేదా 3 వచనాల్లో ప్రోత్సాహం కనబడుతుంది, మాదిరి కనబడుతుంది, లేదా తొలగించుకోవలసినవి. మాదిరి ఆయనే మన మాదిరి. ఆయన కొరకు మనం ఈ జీవితంలో కొనసాగాలి. ఎన్ని సంవత్సరాలో మనకు తెలియదు. మరి ఒక సంవత్సరాన్ని జీవించే అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ సంవత్సరం దాటి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించలేక అనేక మంది దాటి వెళ్ళిపోయారు. మనకు దేవుడు మరి ఒక సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టి ముందున్న సంవత్సరంలో ఎలా జీవించాలో మానక ప్రభువు కొరకు సాక్షులముగా, మానక సమాజముగా కూడుకొనొచ్చు, మానక అనేకులకు దేవుని మాటలు చెప్పేవారంగా, మానక ప్రార్థన చేసేవారంగా, మానక దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారంగా, మానివేయడం కాదు. అందుకే అంటాడు, సమాజముగా కూడుట మానక అంటాడు. ఆ దినము సమీపించకూడదు. ఏ దినం? జనవరి 1వ తారీఖా? డిసెంబర్ 31వ తారీఖు. ఆ రోజే కదా మన ప్రతిజ్ఞలు అన్నీ చేసేది. అబ్బో ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తాము దేవుడితో. దేవుడు కూడా వామ్మో ఇన్ని చేసేది అనుకోవాలా? అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి. ప్రభువా ఇక్కడ నుంచి అట్ట చేద్దాం, ఇట్ట చేద్దాం. 31వ తారీఖు అది. తెల్లారితే ఏముండవు మళ్ళీ. అలాంటి దొంగ మాటలు దేవుడితో చెప్పకుండా కదా. దొంగ దేవునితో ఏం చెప్పాడు?
దొంగ మాటలు అంటే మిమ్మల్ని అంటలా నేను, మళ్ళీ సిలువలో వేలాడుతున్న దొంగ సంగతి నేను అంట కదా. ఏమన్నాడు? ఇద్దరు దొంగలు ఉన్నారు కదా సిలువలో, వాళ్ళు ఎవరైనా సూట్ అయితే మనకి సూట్ చేసుకోండి, నేనేం అభ్యంతరం చెప్పట్లా, నేను మిమ్మల్ని అంటలా. సిలువలో అటుపక్క ఇటు ఒక దొంగ ఉన్నారు అదే. ఒక దొంగ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు కదా. ఇంకొక దొంగ నమ్ముకోలేదు, వాడిని వదిలేస్తాం మనం కదా. ఎవరినన్నా అడుగు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే సిలువలో దొంగ తీసుకోలేదు కన్నా, ఆ దొంగ మాటలు నీకెందుకు, మిమ్మల్ని కాదంటుంది నేను, ఆ దొంగ మాటలు మీకెందుకు, మీ మాటలు దొంగ మాటలు అంటలేదు నేను, మనవి కూడా అయ్యేలే కదా. ఆ దొంగ మాటలు చెబుతుంటాం పొద్దుగూకులు. బాప్తిసం సిలువలో సిలువలో దొంగ బాప్తిసం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళాడు కదా, వాడికి అవకాశం లేదు, ముక్కి మూలుగుతున్నాడు, ఇంకాసేపట్లో చచ్చిపోతాడు. మనం ఆ పరిస్థితుల్లో ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ల మీద ఉంటే ఎవరు నిన్ను బాప్తిసం తీసుకోమని అడగరు. బతికి బాగున్నావా, ఆరోగ్యం ఇస్తున్నావా, మానక ప్రభువుని ఆరాధించాలి. ఎంతకాలం ఎంతమంది సంఘములో బాప్తిసం తీసుకోకుండా దొంగ మాటలు చెబుతున్నారు. ఆ దొంగ మాటలు మిమ్మల్ని అంటలేదు, మళ్ళీ మీరు కంగారు పడబాకండి. ఆ దొంగ మాటలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతాం? వాడు చచ్చి 2000 సంవత్సరాలు పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఆ దొంగ మాటలు చెబుతున్నామా, నరకానికి వెళ్ళిన దొంగ మాటలు చెబుతున్నాం మనం? వాడి అన్నా చెబుతున్నాం, ఈడి అన్నా చెప్పాలి కదా. మనం అప్లై చేసేదేమో పరదైసుకు వెళ్ళిన దొంగ మాటలు మాట్లాడుతున్నాం, కానీ మన మాటలన్నీ ఈ దొంగ మాటలు. కాబట్టి ఆయన కొనసాగే వారంగా ఉండాలి అన్నప్పుడు ఆయన వైపు చూడాలి. ఆ దొంగ సిలువలో వేలాడుతూ కూడా ఆయన వైపు చూడగలిగాడంటే కదండి, దేన్ని బట్టి చూడగలిగాడు? తన హృదయం బ్రద్దలైపోయింది, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. సంవత్సరాలు దాటిపోతున్నాయి, డిసెంబర్ 31 వస్తున్నాయి, క్యాలెండర్లు కొత్తవి వస్తున్నాయి, పాతవి అయిపోతున్నాయి. తీసేయండి అంటున్నారు క్యాలెండర్ కదా. నిన్న ఎవరో కొత్త క్యాలెండర్ అక్కడ, పాత తీసేయండి అంటున్నారు. ఆహా, పాత క్యాలెండరే తీసేస్తాడో, క్యాలెండర్ అయిపోయే లోపల మనల్నే తీసేస్తాడో దేవుడు మనకు తెలియదు కదా. కాబట్టి క్యాలెండర్ నువ్వు తీసేయమంటే పోయేది కాదు. అది 365 రోజులు ఆ క్యాలెండర్ ఉంటుంది, 3 రోజులు గ్యారెంటీ లేని వాళ్ళం మనం. కాబట్టి సంవత్సరాలు గడుస్తుండగా నీ కార్యము నూతనపరచు అంటాడు హబక్కూకు కదా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు. కాబట్టి నూతనంగా దేవుని కొరకు జీవించే వారంగా, నూతనంగా ప్రభువుని ఆరాధించే వారంగా, నూతనంగా ప్రభువు కొరకు సాక్ష్య జీవితం కలిగి ప్రభువును మహిమపరిచే వారంగా ఉండునట్లుగా దేవుడు మనకు తోడైండి. విన్న మాటలన్నీ దేవుడు తన దాసుని ద్వారా పలికించిన మాటలు మన విశ్వాస జీవితానికి మనం అన్వయించుకుంటూ ప్రభు కొరకు మనం ముందుకు సాగబద్దులమైన, అలాగూ సాగడానికి ప్రభు ఆత్మ మనకు సహాయపడునుగాక. ప్రార్థన. రామారావు గారు.